షబే మేరాజ్ అంటే ఏంటి? ఈ రాత్రి అసలేం జరిగింది? ఈ రాత్రికి ఎందుకింత ఘనత? ఈ రాత్రిలో జరిగిన వింతలు విశేషాలు ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేయబడుతుంది. మీ వల్ల ఇంకొకరు ఈ వీడియో చూస్తారు. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేరాజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మిరాజ్ ఒక అద్భుతమైన ప్రయాణం. దివ్య ఖురాన్లోని సూరహ్ బనీ ఇస్రాయిల్ 1వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నారు. అంటే కొన్ని నిదర్శనాలను చూపడానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్ హరం నుండి దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. మేరాజ్ అంటే ఎక్కడం లేదా ఆరోహణ అని అర్థం. ఇస్లామిక్ హిస్టరీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఖ్దిస్ నుండి చేసిన ఆకాశ యాత్రను మేరాజ్ అని, ఈ యాత్ర జరిగిన రాత్రిని షబే మేరాజ్ అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో హిజ్రత్కు ముందు గడిపిన ఆఖరి సంవత్సరాలలో ఈ యాత్ర జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం ఆయనను బుర్రాహ్పై ఎక్కించుకొని మస్జిద్ హరం నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడకు చేరిన తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్తలందరికీ నాయకత్వం వహిస్తూ నమాజ్ చేయించారు. ఆ తర్వాత ఆయనను ఆకాశాలపైకి తీసుకువెళ్లడం జరిగింది. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాంను, రెండవ ఆకాశంలో యహ్యా మరియు ఈసా అలైహిస్సలాంను, మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం, నాలుగవ ఆకాశంలో ఇద్రీస్ అలైహిస్సలాం, ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం, ఆరవ ఆకాశంలో మూసా అలైహిస్సలాంలను కలిశారు. ప్రవక్తలందరూ ఆయనకు సలాములు చేస్తూ ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయనను 7వ ఆకాశంపైకి చేర్చడం జరిగింది. అప్పుడు ఆయన అల్లాహ్కు అత్యంత సమీపంలో ఉన్నారని గ్రహించారు. ఈ మేరాజ్ యాత్రలోనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ స్వర్గ నరకాలను చూపించాడు. అక్కడ ఆయన అనాథల సొమ్మును కాజేసే వారిని చూశారు, వడ్డీ వ్యాపారులను చూశారు, వ్యభిచారులను కూడా చూశారు. వారికి నరక శిక్షలు అమలవుతూ ఉన్నాయి. అప్పుడే రోజుకు 50 పూటల నమాజు విధి చేయడం జరిగింది. కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత మూసా అలైహిస్సలాం, మీ సమాజానికి అంత శక్తి లేదు, నమాజులను తగ్గించమని దైవాన్ని కోరండి అని పంపారు. ఇలా దైవం వద్దకు, మూసా అలైహిస్సలాం వద్దకు రాకపోకలు సాగాయి. ఆఖరికి 5 పూటల నమాజును విధిగా చేయడం జరిగింది. మనిషి శరీరంతో ఆకాశాలకు వెళ్ళి రావడం అనేది అసాధ్యం, కానీ అల్లాహ్ శక్తితో ఇది సాధ్యమైంది. ఈ రాత్రి జాగారం చేయాలని, ప్రత్యేక ఆరాధనలు చేయాలని ఆజ్ఞ అయితే ఖురాన్ హదీస్లలో లేదు. షబే మేరాజ్ రోజు లభించిన బహుమతి నమాజ్ మాత్రం ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై విధి. ప్రతిరోజు 5 పూటల నమాజ్ తప్పక ఆచరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ 5 పూటల క్రమం తప్పకుండా నమాజ్ను ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని కలుగజేయుగాక.